ఓం నమో భగవతే రుద్రాయ. 11/6/2025 జ్యేష్ఠ పౌర్ణమి మనకి బుధవారం నాడు వచ్చింది. అయితే ఈ యొక్క జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి తాంత్రిక పరిహారాన్ని కనుక ఆచరిస్తే ఖచ్చితంగా మనకి ధనము అలాగే గౌరవము కూడా కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పరిహారం ఎలా ఆచరించాలి అంటే మీరు ముందుగా ఒక 11 లక్ష్మీ గవ్వలను తీసుకోవాలి. ఇది మనకి పూజా స్టోర్లో అడిగితే ఇస్తారు. తెల్లటి లక్ష్మీ గవ్వలు ఒక 11 తీసుకుని ఆ 11 లక్ష్మీ గవ్వలను కూడా లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఉంచి లేదా లక్ష్మీదేవి యొక్క విగ్రహం ముందు ఉంచి వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టిన తరువాత మీరు కనకదార స్తోత్రము లేదా లక్ష్మీ అష్టకము కూడా చదువుకుని ఆ అమ్మవారికి కుంకుమతో ఆ యొక్క గవ్వలన్నిటి మీద కూడా కుంకుమ పూజ చేసుకోవాలి. అలా చేసి మరుసటి రోజు అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత మరుసటి రోజు గురువారం నాడు మీరు ఈ గవ్వలన్నిటినీ కూడా ఎర్రటి గుడ్డలో చుట్టి మీ యొక్క ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో కనుక ఉంచారు అంటే ఖచ్చితంగా మీకు ధన ఆకర్షణ పెరగటము అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగటము కూడా జరుగుతుంది. కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ యొక్క పరిహారం ఆచరించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.